వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్ లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. మనోళ్ళు దేనిని ఏ విధంగా ఉపయోగించాలో బాగా తెలిసిన వారు. అందుకే ఇలా అన్నమాట, డ్రోన్ షాట్ కోసం ఇలా ఒక మహత్తరమైన కార్యానికి తెర తీశారు. ఇలా కట్టెకు ఫోన్ పెట్టి ఇలా వీడియో తీస్తున్నారు. వాట్ ఆన్ ఇంటెలిజెంట్ ఐడియా, సూపర్. కారున్నది జర్నీ చేయడానికే కాదండి బాబు, ఇలా చెరుకు రసం బండి కూడా పెట్టుకోవచ్చు. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? ఈ తెలివైన మనిషి తెలివి చూడండి. ఎవరైనా పెట్రోల్ ను బైక్ లోనో లేదా కార్ లోనో పట్టించుకుంటారు, లేదా అంతగా కాకుంటే ఏ బాటిల్లోనూ తీసుకుని వెళ్తారు. మరి వీళ్ళు చూడండి, ఏకంగా ట్యాంకుని తీసుకుని వచ్చి ఇలా పట్టించుకుంటున్నారు. ఎప్ప తెలివికి శాల్వా కప్పి సన్మానం చేయాల్సిందే. పైపులో వాటర్ లీక్ అవుతుందని ఇలా పచ్చిమిరపకాయతో ప్రాబ్లం సాల్వ్ చేశాడు. తాతయ్యకు సైకిల్ అంటే మస్తు ఇష్టం అనుకుంటా, అందుకే మామూలు సైకిల్ ను కాస్త ఇలా డిజైన్ సైకిల్ గా మార్చారు. కత్తర్లు హెత్తరని కొత్త బండి జపాన్ కంపెనీ. మరి వీళ్ళ తెలివి చూడండి, రేకు డబ్బా లాంటి డోరును ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ ను పైన కింద పెట్టి ఆటోమేటిక్ డోర్ గా మార్చారు. బద్దకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న మనిషిలాగా ఉన్నాడు. టేబుల్ ఫ్యాన్ కు ఇలా షవర్ ను సెట్ చేసి ఇలా పడుకొని మరి ఎలా స్నానం చేస్తున్నాడో చూడండి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? దొంగలు ఉన్నారు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇలా అన్నమాట, సైకిల్ కు ఎంతో జాగ్రత్తగా ఇలా రక్షణ కవచాన్ని సెట్ చేసుకున్నాడు. చాలా అంధకారంలో ఉన్నాను రా, నన్ను అప్డేట్ చేయరా, వెలుతురులోకి తీసుకురా నన్ను. దీనిని సైకిల్ అనాలో లేదా బైక్ అనాలో అస్సలు అర్థం కావడం లేదండోయ్. ఎంతో చక్కగా ఇలా సైకిల్ బైక్ ను డిజైన్ చేశాడో చూడండి. ఇది ఎలా చేశానో నాకు తెలీదు. పాపం చపాతీ కర్ర లేనట్టుగా ఉంది. చపాతీ కర్ర లేకోకుంటే ఏమైందప్పో, బుర్ర ఉంది, బుర్రలో గుజ్జు ఉంది కదా, అందుకే ఇలా అన్నమాట బాటిల్ తో చపాతీ చేస్తున్నారు. ఇది ఇంకా వేరే లెవెల్ ఐడియా అనుకోండి. ఏం చేస్తున్నాడో చూడండి. ఇల్లు కట్టేటప్పుడు గంటల గంటల తరబడి నీళ్లు కొట్టాల్సిందే కదా, అందుకే అన్నమాట ఈ ఐడియా వేశారు. ఇలా పైపు పెట్టి ఇలా నీళ్లు కొడుతూ ఉన్నారు. ఇది నా లిస్ట్ లో లేదే, అదిరిందబ్బా. ఎవరికి రాని తిరకాసైన ఐడియా ఈ పోరడికే వచ్చినట్టుగా ఉంది. ఇలా చిలుకు తీసి మరి డోర్ ను ఎలా ఓపెన్ చేస్తున్నాడో చూడండి. ఏంటి ఇది తార్ రోడ్డు అని అనుకుంటున్నారా ఏంటి? కాదండి బాబు, తార్ రోడ్డు మ్యాట్ అన్నమాట. ఇలా మ్యాట్ లాగా ఇలా తీసి మరి ఇలా మడత పెట్టేయవచ్చు. ఎలా రోడ్డు వేశారో చూడండి. This is India. ఎవరు గుర్తుపట్టని విధంగా సీసీ కెమెరాను ఎక్కడ సెట్ చేశారో చూడండి. ఇలా గడియారం మధ్యలో, ఇలా నిమ్మర్స్ మధ్యలో ఇలా సెట్ చేశారు. మిస్టర్ రాంబాబు, హౌ ఇస్ మై ప్రోగ్రామ్? ఏంటి బీర్వా తలతలా మెరిసిపోతుంది అని అనుకుంటున్నారా ఏంటి? డోర్ ఓపెన్ చేయగానే తెలుస్తుంది మీకు. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఎక్కడ ఉన్నా సరే కంఫర్ట్ కోరుకునే పెద్ద మనిషి అనుకుంటా, అందుకే ఇలా గొడుగుకు కూడా సోలార్ ఫ్యాన్ సెట్ చేసుకున్నాడు. కాస్త ప్లేస్
వేసి ఎలా కట్టారో చూడండి. మరి ఈ కూలీ పనితనం చూడండి. అదేదో ట్రాక్టర్లోకి ఇటుకలు ఎక్కిస్తున్నట్లుగా ఇలా ఇటుకలను తలపైకి ఇలా ఎక్కిస్తున్నాడు. ఉంటుంది మరి వీళ్ళ ఐడియా చూడండి. వస్తువులను డెలివరీ చేస్తున్నట్లుగా ఇలా ట్రక్ పైన హోమ్ ను డెలివరీ చేస్తున్నట్లుగా ఉన్నారు. డాంకీ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తున్న మేస్త్రి అనుకుంటా ఇటుకలను ఎలా పెడుతున్నాడో చూడండి. మహా తెలివైన మేధావి అనుకుంటా. డబల్ కాట్ మంచం కొనే పని లేకోకుండా ఇలా ఇటుకలతో డబల్ కాట్ మంచాన్ని కట్టేశాడు. ఏం వాడకమయ్యా అబ్బో. ఎంతో చాలా సరదాగా ఇలా ఎగురుతూ గెంతుతూ ఇలా వచ్చి ఇలా కాలు పెట్టాడు. ఇంతలో ఇలా అన్నమాట. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. పారుతున్న నది పక్కన పచ్చని గడ్డి మధ్యలో ఇలా ఆడుతూ పాడుతూ ఇలా రీల్స్ చేస్తూ ఉండగా ఇంతలో అక్క ఇలా గలగలా పారుతూ పోతుంది. కారును ఇలా కూడా క్లీనింగ్ చేసుకోవచ్చు అని మీకు కూడా ఇప్పుడే తెలుస్తుంది కదా. ఈ ఇంజనీరింగ్ కట్టిన కట్టడం ఎలా ఉందో చూడండి. ఈఫిల్ టవర్ ను తలపిస్తున్నట్లుగా ఉంది కదా. ఈ పోరడికి చాలా మంచి ఐడియానే బుర్రకు తట్టినట్టుగా ఉంది. ట్రాక్టర్ తో పని లేకోకుండా ఇలా సైకిల్ తోనే పొలాన్ని దున్నేస్తున్నాడు. సూపర్ ఐడియా రా. రేషన్ షాప్ లో గంటలు తరబడి క్యూలో నిలబడాల్సిందే కదా. అందుకే ఇలా అన్నమాట. మనుషులకు బదులుగా ఇలా చెప్పులను పెట్టారు. బ్రెయిన్ ఆఫ్ ఇండియా రా మీరు. ఎవరి సహాయం లేకోకుండా ఇలా డ్రమ్స్ పైన నిలబడి ఇలా పని చేస్తున్నాడు. ఇంతలో ఇలా అన్నమాట. ఎంతో సిన్సియర్ గా ఇలా జేసీబీతో ఇలా పని చేస్తున్నాడు. మా అల్లుడు గారు ఎంత వర్క్ హాలికో. గోడ ఎంత స్ట్రాంగ్ గా కట్టానా లేదా అని ఇలా చెక్ చేస్తూ ఉండగా ఇంతలో ఇలా అన్నమాట. సాల్ట్ బీ చాలా ఫేమస్ అయిన వ్యక్తి, మీకు తెలిసే ఉంటుంది కదా. అదేదో సాల్ట్ వేసినట్లుగా ఇలా సిమెంట్ వేస్తున్నాడు. యప్ప కోతి చేష్టలు అంటే ఇవే అన్నమాట. ఐఫోన్ ని తీసుకొని ఇలా గోడ ఎక్కి కూర్చున్నాయి. దాన్ని తీసుకోవడానికి ఇలా ముప్పు తిప్పలు పడుతూ ఉన్నారు. మరి తెలివంటే ఇలాగే ఉంటుందేమో. ఎంతో జాగ్రత్తగా ఇలా అతికించాడు. మరి ఇంతలో ఇలా అన్నమాట. Thank you for watching. Please like and subscribe.